చాలామంది మైండ్, బాడీ 2 పీస్‌ఫుల్‌గా ఉండడానికి వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ చేస్తారు కదా! మీరేం చేస్తారో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో ఎండ్ వరకి చూస్తే నేను పీస్‌ఫుల్‌గా, కామ్‌ఫుల్‌గా ఉండడానికి ఏం చేస్తానో తెలుస్తుంది మీకు. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్పార్క్స్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్స్లో చెప్పండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడికి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ అయింది మేము టెంపుల్కి వెళ్ళక. నేను వచ్చిన కొత్తలో ఒక 1 మంత్ తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఇంకా ఈ 9 మంత్స్ గ్యాప్లో మేము ఎక్కడికి కూడా వెళ్ళలేదు టెంపుల్. ఇంకా ఈరోజు ఎలాగైనా వెళ్ళాల్సిందే అని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినాము. ఇది ఏం టెంపుల్ ఏంటి ఆ డీటెయిల్స్ ఏమీ నాకు తెలీదు. నేను జస్ట్ వెళ్ళిన కార్లో కూర్చున్నా, మా హస్బెండ్ తీసుకొని వెళ్ళిండు. ఈ వీడియో వచ్చేసి ఎగ్జాక్ట్గా శివరాత్రికి 1 వీక్ బ్యాక్ వీడియో. హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆఫ్ ది రాకీస్ అనే టెంపుల్కి అయితే వెళ్ళినాము. నిజానికి ఈ టెంపుల్కి మా పాప కోసం అయితే వెళ్ళినాము. నేను చెప్పాను కదా మా పాపకి దేవుడు అంటే భక్తి, బాగా పూజలు చేయడం అంటే ఇంకా ఇష్టం అని చెప్పాను కదా. ఆమె టెంపుల్కి వెళ్దామని అంటే ఇంకా మేమైతే సెర్చ్ చేసి ఒక నియర్ బై అంటే నియర్ బై కూడా కాదు, చాలా దూరమే ఉంది. ఒక 35 మైల్స్ అట్లా ఉంది మేము ఉన్న ప్లేస్ నుంచి. ఇంకా ఆమె అడుగుతుందని మేమైతే టెంపుల్కి తీసుకొని వెళ్ళినాము. ఏ దేవుడు ఉంటాడు ఏంటి అని నాకు డీటెయిల్స్ తెలియదు అని చెప్పాను కదా. కానీ లోపలికి వెళ్ళి చూసేసరికి స్టన్ అయినా నేను. అది ఎందుకో మీరు చూడండి. నార్మల్గా టెంపుల్ అంటే ఒక దేవుడు లేదా 2 దేవుళ్ళు మనం చూస్తాం కదా మనకు అక్కడ ఇండియాలో. కానీ నేను ఇక్కడ ఎంటర్ అవ్వడంతోటే ఒకటేసారి అన్ని దేవుళ్ళు ఉన్నాయి. ఎట్ ఏ టైం అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకునేలాగా టెంపుల్ని అయితే కట్టిండ్రు. చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం ఇక్కడ 14 దేవుళ్ళు ఉన్నారు. ఎట్ ఏ టైం బంపర్ ప్లేస్ అనుకోవచ్చు. ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి ఒక్కొక్క దేవుణ్ణి దర్శనం చేసుకునేలా కాకుండా అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర దర్శనం దొరికితే బాగుంటుంది కదా. ఇక్కడికి వెళ్ళడానికి మేము దగ్గర 1.5 అవర్ జర్నీ అయితే చేసినాము. కానీ ఇక్కడ అన్ని దేవుళ్ళని చూడంగానే ఈ జర్నీ స్ట్రెస్ అంతా మొత్తం మాయమైపోయినట్లు అనిపించింది నాకైతే. ఫుల్ రిలాక్స్ అయిపోయింది బాడీ అండ్ మైండ్. ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవుడు లేడు అని కాదు, ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేవుళ్ళు కనిపించినాయి నాకైతే ఇక్కడ. ఇంకో 1/2 అవర్ జర్నీ ఎక్కువైనా పర్లేదు అనే అంత పీస్ఫుల్గా ఉంది టెంపుల్ మాత్రము. టెంపుల్ ఒకటే కాదు, టెంపుల్ బయట కూడా ఫుల్ పీస్ఫుల్గా ఉంది సరౌండింగ్స్ మొత్తం. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎంట్రెన్స్లోనే కనిపించిండు మాకు వెంకటేశ్వర స్వామి. ఇంకా మేమైతే ఒక 30 to 40 మినిట్స్ అయితే స్పెండ్ చేసినాము. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా నేను మా వాళ్ళని వదిలిపెట్టేసేసి మొబైల్, పర్సు అన్నీ వాళ్ళకి ఇచ్చేసేసి ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఒక కార్నర్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఎందుకో తెలుసా, నాకు ఇక్కడికి రాగానే ఫుల్ పాజిటివ్ ఎనర్జీలా అనిపించింది. అందుకే ఇంకా అన్నీ వదిలేసేసి పక్కకి వెళ్ళి కూర్చొని మెడిటేషన్ అయితే చేసుకున్నాను. మీలో ఎంతమంది పీస్ఫుల్గా ఉండడానికి మెడిటేషన్ చేస్తారో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. మెడిటేషన్ చేసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతారా అది కూడా కామెంట్స్లో చెప్పండి. నేను ఇక్కడ మెడిటేషన్ చేసినప్పుడు శూన్యంలోకి వెళ్తారు కదా, అదే జీరో థాట్స్ అంటారు కదా. అప్పుడు మన బాడీ మొత్తం షివర్ అయింది. మీలో ఎవరైనా అది ఎక్స్పీరియన్స్ చేశారా? ఆ బాడీ షివర్ అయినప్పుడు టెంపుల్లో అందరూ దర్శనం చేసుకునే వాళ్ళంతా నన్నే చూస్తున్నారు, ఎందుకు అట్లా చేసినావు అని. మా హస్బెండ్ అయితే నాతో అన్నాడు, మెడిటేషన్లో మనము పీక్ లెవెల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అలా బాడీ షివర్ అవ్వడం అది కామన్. అది మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. మనం టెంపుల్కి వెళ్ళేదే పీస్ఫుల్గా, కామ్ఫుల్గా మైండ్ని, బాడీని రిలాక్స్ చేసుకోవడానికి కదా. ఇంకా అలాంటప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, మనకు కావాల్సింది మనం రిలాక్స్గా ఉండడం అండ్ పీస్ఫుల్గా ఉండడం కదా. అదే అనుకొని చెప్పేసిన నేను. ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు. నేను చేయాలి అనుకున్నాను, చేస్తాను. టెంపుల్లో అవి మెడిటేషన్ చేయడం చాలా కామన్ నాకు తెలిసి. అలాంటప్పుడు ఎవరేమనుకుంటారు ఏంది అనేది నాకు అనవసరము. నేనైతే అవన్నీ పట్టించుకోను. నేను పక్కన వాళ్ళ గురించి మాత్రం అస్సలు ఉండను. నా కోసం నేను, నా ఫ్యామిలీ కోసం నేను మాత్రమే ఉంటాను. ఎట్ ద లాస్ట్ నాకు నా హెల్త్ అండ్ నా ఫ్యామిలీ హెల్త్ మాత్రమే ఇంపార్టెంట్, అవన్నీ కాదు అని నేనైతే చెప్పేసిన. ఒక 15 to 20 మినిట్స్ మెడిటేషన్ అయితే చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినాము. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో
పీస్ఫుల్గా ఉండడానికి నేనేం చేస్తాను అని. నేనైతే మెడిటేషన్ చేస్తాను పీక్ స్టేజ్లోకి వెళ్ళే వరకు. అంత ఇష్టము అది నాకు, అంత అలవాటు అయిపోయింది. ఈ 3 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేయడము ఒక రొటీన్లా అయిపోయింది. సో చూసారుగా, ఇది నా లైఫ్లో ఒక పీస్ఫుల్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజా స్పార్క్స్. ఈ వీడియో మీకు రిలేట్ అయిందని అని అనుకుంటున్నాను. ఇంకా మీకు రిలేటబుల్ వీడియోస్ చాలా చేస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్.